యాక్చువల్ గా మేము బయట వచ్చాము. నాకు ఒక ఐడియా వచ్చింది, రిజల్ట్స్ ప్రెడిక్షన్ తీసుకుందాము. మా ఫ్రెండ్స్ అంతా ఇక్కడే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ జనసేన, టీడీపీ, ఏంటి వీళ్ళు రిజల్ట్స్ అంటే అదంటున్నారు? రిజల్ట్స్ అంటే ఐపీఎల్ గురించి అడుగుతున్నాం మనము. పాలిటిక్స్. శివం దూబే చిన్నస్వామి స్టేడియం లో 6 కొడితే కమన్ పార్క్ లో పోయి పడుతుంది, సెల్ఫీ తీస్తా. స్టేట్ గెలుస్తా చెప్పురా అంటే నువ్వు వచ్చి శివం దూబే గెలుస్తాడు. నాకు ఇదే కావాల మ్యాటర్. సిఎస్కే గెలుస్తుంది. నేను ఏ టీం కి సపోర్ట్ లేదు, నాకు లేని టీం అదే గెలుస్తుంది. ఏంటి బ్రో వాన గెలుస్తుంది ఈరోజు. ఎవరు గెలుస్తారు? ఆఫ్ కోర్స్ ధోనికి ఆపోజిట్ నమ్మకం. ఆర్సీబీ. ఆఫ్ కోర్స్ వానే గెలుస్తుంది. ఎవరు గెలుస్తారు? ఆర్సీబీ గెలుస్తుంది. ముంబై గెలుస్తుంది. బ్రో కింద ఎంతో పడిపోయింది చూడు, మీరు ఆడే ఉన్నారు బ్రో. అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి ఏ అనరే నోరు పడిపోయిందా? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఏంటి నీకు ఐపీఎల్ తో సంబంధం ఏం రా? ఆర్సీబీ కెప్టెన్ ఎవరు రా? కోహ్లీ కాదు స్మృతి మందానా. ప్రెడిక్షన్ చెప్తాడంట. సిఎస్కే కెప్టెన్ ఎవరు రా? ధోని. వెళ్ళిపోరా నువ్వు, వెళ్ళిపోరా. ఏం చెప్పావురా? ఎప్పుడు పాపనే. నేను పోతానండి. ప్రెడిక్షన్ ఏం చేయండి. పోయేది ఆపేస్తే కాదు, ప్రెడిక్షన్ చేయాలంటే ఐపీఎల్ చూసే వాళ్ళతో చేయాలా. వాడు ఐపీఎల్ చూడ్డు, ఐపీఎల్ చూడు. వీళ్ళతో ప్రెడిక్షన్ చేస్తాడు. వాడిని నో బాల్ అంటే ఏమరా అంటే బాల్ లేకుండా వేస్తారంట. నో బాల్ అంటారా? వైడ్ బాల్ అంటే ఏమో అడుగు. ఎట్లా రారే? ఎల్బిడబ్ల్యూ అంటే ఏమో చెప్పు. వీంతో నువ్వు మళ్ళీ చేయమంటా అన్నావు. వద్దురా నీతో, నువ్వు పక్కకు పో. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. వీళ్ళంతా ఐపీఎల్ లో ఎన్ని టీంలు ఉన్నాయి? పోనీ 11 మంది ఉంటారు. ఐపీఎల్ నమ్మదే అంతే. కప్ అంటే ఎన్ని ఇస్తారు బ్రో? ఒక తప్పే ఇస్తారు. అందరూ కప్ ఇస్తారు. పైన మూత నువ్వు తీసుకో. ఇప్పుడు ఐపీఎల్ అంటే అందరూ బాగుంటుంది, అందరూ చూస్తా ఉంటారు. వరల్డ్ కప్ చూద్దాం చెప్తా. ఇప్పుడు ఇదే ఇప్పుడు మీ అన్న చూడు ఎంత హ్యాపీగా ఉన్నాడు. ఒక సెకండ్ లో హ్యాపీనెస్ పోగొట్టేస్తా. బెట్ ఖచ్చితంగా పోగొట్టేస్తా. చూడు ఆర్సీబీ ఈ రోజు వరస్ట్ గా ఆడుతుంది. అంత సీన్ చెప్పింది ఎట్లా గెలుస్తుంది? ఆడి గెలుస్తాం మేము. వాన పడితే ఎట్లా ఆడతారు? 15 ఓవర్స్ లో కొట్టి కంప్లీట్ చేస్తాం. నువ్వు మధ్యలో రాదు. ఆర్సీబీ గురించి మాట్లాడినప్పుడు ఏం వాన పడుతుందని 5,000 5,000 కాదు 10,000 ఇచ్చి నేను గొడుగులు వేపిస్తా పైన. నువ్వు ఆర్సీబీ మ్యాచ్ ఉన్నప్పుడు నువ్వు రాదు పో. 10,000 ఉంది. నువ్వు నమ్మలే కదా, నాతో రా. ఇప్పుడే ప్రూవ్ చేస్తా. ఇవన్నీ 20,000 పెట్టేసినాడు ఆర్సీబీ గెలుస్తానని. బుక్ ఎవరు? గో 6 అప్పుడే చూడు. అది ఆర్సీబీ పవర్ అంటే. ఫిక్స్. బ్రో 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 ఏంటి బ్రో? ఇందాకే కదా బ్రో సిఎస్కే ఆర్సీబీ అని కొట్టుకున్నాను కదా బ్రో. కలిసి స్టార్ట్ చేసినాం. 2024 ఫస్ట్ మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ. ఇదే లాస్ట్ టైం అనుకున్నా. లాస్ట్ మ్యాచ్ ఇది లాస్ట్ మ్యాచ్ బ్రో ఖచ్చితంగా.
ఈ రోజు జరిగే మూమెంట్స్ మనకి ఎప్పుడు రావేమో అనుకుంటా. ఈ రోజు మ్యాచ్ జరగకపోతే ఖచ్చితంగా మా సిఎస్కే ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతుంది. కానీ వాన పడకూడదని చెప్పి నేను ఆ దేవుడిని కోపడితే ఖచ్చితంగా మా సిఎస్కే ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతుంది. కానీ దేవుడిని ప్రార్థిస్తున్నా వాన పడకూడదని. ఎందుకంటే వాన పడితే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ పోతారు వర్షం వల్ల. ఓకే